గంగా గోదావరి భీమరవి కృష్ణవేణి పంతా యమునా సరస్వతి కుముద్వతి జన్మన్వతి రేణుకానందురాది మహానదీ నలసితే అయోధ్యా మధురా మాయా కాశీ రామేశ్వరాది మహాముక్తి స్థలయతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే దేవద్రియంగమనసగచ్చస్తు వరాభద్రవిదీర్ణో బ్రహ్మా ప్రథమవరాధ్యే పంచాశదీతే ద్వితీయవరాధ్యే పంచాశద్దివ్యవర్షాత్మకే प्रथम मासे प्रथम पक्षे अहम द्वितीयामे तृतीये मुहूर्ते त्रयोदश घटिकायां द्विचत्वारिंशत्काशुकाचित्तेका स्वायंभुरास्पारेतिशोत्तम तामसा वैवता चाक्षुषा वैवस्वता सूर्यसावन्ये चंद्रसावन्ये ब्रह्मसावन्ये विष्णुसावन्ये रुद्रसावन्यादीनां चतुर्दशमन्वन्तराणां मध्ये शालिवाहनसते अष्टाशतयुत सहस्रवर्षातीते युधिष्ठिरादि शत्रदानां नमसते वर्तमानं व्यावहारिक चान्द्रमानेन श्रीप्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाखमासे शुक्रपक्षे एकादश्यां भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषनिष्ठायां श्रीवैष्णवान् श्रीवत्सगोत्रः भृगुशर्मनामधेयः धर्मपत्नीसमेतः श्रीमतः श्रीवत्सगोत्रस्य भृगुशर्मनामधेयस्य धर्मपत्नीसमेतस्य अस्याः कुमार्याः आयुष्याभूत्यर्थं परजन्माभ्यासाद्यन्नकृत्ये दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवाद्धकेषु जागृत्स्वप्न सुषुप्त्यवस्थासु मनोवाक्काय कर्मनिरहृतप्रकाशे च ज्ञानको अज्ञानकस्य कृतदोषपरिहारार्थं त्वया सह दशपूर्वेषां दशापरेषां सद्यंशानां सर्वेषां पितॄणां नरकादित्तीर्य शाश्वत पुण्यलोकफलावाप्त्यर्थं सूर्यमण्डलपर्यन्तं वृतरासेवरसहस्रावसाने एकैककलापकर्षक्रमेण सर्वरास्तवग्रहणसंहितकाले ब्रह्मलोके निवाससिद्ध्यर्थं चन्द्रमण्डलपर्यन्तं वृतरासेवरसहस्रावसाने एकैकयवापकर्षक्रमेण सर्वरास्तवग्रहणसंहितकाले ब्रह्मलोके निवाससिद्ध्यर्थं मासे भूमण्डलपर्यन्तं वृतरासेवरसहस्रावसाने एकैकमाशावग्रहक्रमेण सर्वरास्तवग्रहणसंहितकाले ब्रह्मलोके निवाससिद्ध्यर्थं नक्षत्रमण्डलपर्यन्तं वृतरासेवरसहस्रावसाने एकैकलोमापकर्षक्रमेण सर्वरास्तवग्रहणसंहितकाले ब्रह्मलोके निवाससिद्ध्यर्थं गङ्गावानकाल सप्तरसमण्डलपर्यन्तं वृतरासेवरसहस्रावसाने స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పపూర్వకమైనటువంటి సాంఘికాంగమైనటువంటి కన్యా మహాదానం జరగబోతూ ఉన్నది. 16 మహాదానములు చెప్పారు. ఆ వాటిలో కన్యాదానం కూడా చాలా గొప్పదన్నారు. 18 పురాణములలో మత్స్య పురాణాంతర్గతమైనటువంటివి 16 షోడశ మహాదానాలు. దానిలో కన్యా మహాదానం అన్నారు. ఇక్కడ అదిగో చూడండి, స్వామికి సంబంధించినటువంటి భక్తులైనటువంటి మనందరికీ కూడా సకల శుభములు కలగాలి అని ప్రార్థన చేస్తూ మహాసంకల్పం చెప్పారు. కన్యా మహాదానం చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సౌమనస్యంతో ఆ స్వామి యొక్క కళ్యాణంలో జరుగుతూ ఉండేటువంటి కన్యా మహాదానాన్ని చూడండి. అనేకమైనటువంటి దృష్టితో మన ఇళ్ళలో కూడా అందరికీ విశేషమైనటువంటి ఆ కళ్యాణ పరంపర జరుగుతుందన్నమాట. స్వామికి పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. స్వామికి పాద ప్రక్షాళనం బ్రహ్మ కలిగిన పాదము అన్నారు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తూ రేఖాలేఖాదివన్యాశ్చరణతలగతాః చక్రమత్మత్స్యాదిరూపాః స్నిగ్ధాః సూక్ష్మాః సుజాతాః మృదురలితరక్షామసూత్రాయమాణాః దద్యుర్నో మంగళాని భవరభరదుషహాత్తోమలేనాభ్యుజాయా కమ్రేణామ్రేద్యమానాః కుశలయనుదురా పాణినా చక్రపాణే. చక్రపాణి పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహ దృష్టితో చూచేటువంటి స్వామి పాదములట అద్భుతమైనటువంటి రేఖలు కలిగి ఉంటారయ్యా అని చెప్తూ ఉన్నారు. శుభం
బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్మత్యావన ఆత్మవాన ఔరవ జానరజ్ఞ ప్రవరాన్యత శ్రీవత్సత గోత్రస్య పుత్రే సాగరపర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆత్మత్యావన ఆత్మవాన ఔరవ జానరజ్ఞ ప్రవరాన్యత శ్రీవత్సత గోత్రోద్భవ బ్రహ్మాండనాయక క్షీరాత్మకన్యా అయోనిగా విషయస్వరూపిణి అతిలోక సౌందర్యవతి పరాత్పరా ఆచార్య మహాలక్ష్మీ కన్యా బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరత భారస్పత్య భారద్వాజత్వయారుధేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య సాగరపర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరత భారస్పత్య భారద్వాజత్వయారుధేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య సాగరపర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరత భారస్పత్య భారద్వాజత్రయారుధేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య ఈశాన్యనఃపుత్రాయ సాగరపర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరత భారస్పత్య భారద్వాజత్రయారుధేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవ బ్రహ్మాండనాయకాయ రత్నాద్రివాసాయ అంబాదేవనివాసాయ త్రిమూర్తిస్వరూపాయ వజ్రమకుడధాయ పరాత్మనాయ కన్యా మహాదానం జరుగుతున్నది చూడండి. సకలమైనటువంటి కోర్టులకు మూలమైనటువంటిది అమ్మవారు లక్ష్మీదేవి. అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట ఆద్యాది మహాలక్ష్మి అన్నారు కదా. అలాంటి సిగ్గులను పోతున్నటువంటి సకల సౌందర్యవతిగా అమ్మ తల్లి క్షీర సముద్ర రాకతమయ దారిద్ర్యముధ్వంసిని భుల్లాంభోరుహలోచిని వరదయాంభోరాశిలోకేశ్వరి మల్లీనాథ చతుర్ముఖ ప్రముఖ దేవేంద్రాత సంసేవిత తన్నేనంద్రబంధూడుమన్న త్రిజగత్కళ్యాణ సంధాయిని. ఎవరి పట్ల దయార్ద్ర హృదయంతో అమ్మవారి క్రీగంట చూపు అభివర్హిస్తుందో వారందరూ కూడా ధన్యులవుతారన్న. అందుకనే అమ్మవారిని శుద్ధలక్ష్మీం మోక్షలక్ష్మీం దివలక్ష్మీం ధరత్వీం అని చెప్పి ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఉంటారు. అనంటే అలాంటి లక్ష్మీదేవిని సకల సౌభాగ్య స్వరూపులైనటువంటి అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యాదానం చేశారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే బుద్ధుం బ్రహ్మలోక జిగీషయా అని. లోకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ పాత్రుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడే ధన్యుడుగా. సన్యాసులకు కూడా పరమహంసులకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్న. ఎందుకని అంటే మోక్షలక్ష్మీ కదా అమ్మవారు. మోక్షద్వార కవాట పాటమకరీ అంటారు ఒక చోట. మోక్షద్వారాన్ని కూడా పరిపాలించేటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి సన్యాసులకి మామూలు సంపద లెక్కలేదు కానీ మోక్షం కావాలి కదా. అలాంటి మోక్షయాత్రని కూడా అమ్మవారే కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై. మనము చేసినటువంటి సమస్తమైనటువంటి శుభములకు ఫలాన్నిచ్చేటువంటి తల్లి కాబట్టి శుభకర్మ ఫలప్రసూత అని వర్ణించారు. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై.
సమస్తమైనటువంటి పొడములు అమ్మవారికి సముద్రమంతున్నాయట. సముద్రానికి అంతం లేదు, అమ్మవారి పొడములకు అంతం లేదు. కాబట్టి అద్భుతంగా వర్ణించారు. శక్తిరైన మోస్తు శతభద్ర నికేతనాయ. అమ్మవారు అద్భుతమైనటువంటి పద్మంలో కూర్చుని పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియామృతం పద్మనాభరాం దేవీం పద్మినీం పద్మగంధునీం అన్న. ఇది చూసినా కూడా పద్మ 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 అని వర్ణిస్తారు. అలాంటి అమ్మవారిని చక్కగా పురుషోత్తమ వల్లభాయి అని వర్ణించి కన్యా మహాదానం చేశారు. తర్వాత కార్యక్రమాన్ని తిరగస్తూ ఉన్నాం. గోవింద గోవింద. దివ్యమైనటువంటి క్షీరాబ్ది పట్టు వస్త్రములు ధరించారు స్వామి. దత్త నారాయణం దేవం శుక్రవర్ణం చతుర్భుజం వనమాలాధరం అంటారు. చంద్ర సంకాశమైనటువంటి వస్త్రములు ధరిస్తారు స్వామి. ఆ వెన్నెల ఎలాగైతే ఉంటుందో తెల్లగా అలాంటి శుద్ధమైనటువంటి పట్టు వస్త్రములు ధరిస్తారు. అలాంటి వస్త్రములను స్వామి అమ్మవార్లకు చక్కగా ప్రదానం చేస్తూ ఉన్నారు, సమర్పణం చేస్తూ ఉన్నారు. మధుపర్కం. మధుపర్కము అంటే మధు తేనె, దధి మధు సగంధృత్య, దధి పెరుగు మధు తేనె, ఈ రెండింటినీ కూడా స్వర్ణ పాత్రలో